అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో చాలా కుటుంబాలకు ఒక తేదీ ప్రతిదీ మార్చింది. ఉద్యోగం వచ్చిన తేదీ కాదు, దరఖాస్తు సమర్పించిన తేదీ. కొన్నాళ్లకు ఆ చిన్న తేడా పాత పెన్షన్కి కొత్త పెన్షన్కి తేడా. ఇప్పుడు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఎట్టకేలకు చాలామంది కారుణ్య నియామక ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. మేము టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. మీ కుటుంబంలో సంపాదించే సభ్యుడిని కోల్పోయినట్లు ఊహించుకోండి. మానసిక నొప్పితో పాటు ఆర్థిక అనిశ్చితి కూడా వస్తుంది. బిల్లులు వస్తూనే ఉన్నాయి, పిల్లల చదువులు ఆగవు, రోజువారీ ఖర్చులు తగ్గవు. ఇలాంటి కష్ట సమయాల్లో అనేక కుటుంబాలు కారుణ్య నియామకాలపై ఆధారపడి ఉన్నాయి. అర్హులైన ఒక కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని ఆశించి వెనుకబడిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటారు. కానీ ఈ కుటుంబాలలో చాలామందికి నియామకం తర్వాత మరొక సవాలు ప్రారంభమైంది. వారు కారుణ్య నియామకం కోసం 1 జనవరి 2004కి ముందు దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ పరిపాలనాపరమైన జాప్యాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఖాళీలు లేదా అపాయింట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయం కారణంగా వారిలో చాలామంది వాస్తవానికి 1 జనవరి 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. మొదటి చూపులో ఇది తేదీలలో చిన్న తేడాగా అనిపించవచ్చు, కానీ ఆ ఒక్క తేడా వారి భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. జనవరి 2004 1వ తేదీకి ముందు చేరినవారు సాధారణంగా పాత పెన్షన్ పథకం కిందకు వస్తారు. ఆ తేదీ తర్వాత చేరినవారు కొత్త పెన్షన్ విధానంలోకి వచ్చారు. సంవత్సరాలు గడిచే కొద్దీ చాలామంది ఉద్యోగులు తమకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని భావించారు. ఆలస్యం తమ చేతుల్లో ఎప్పుడూ లేనప్పటికీ సహజంగానే ప్రశ్నలు పెరగడం ప్రారంభించాయి. అపాయింట్మెంట్ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకున్నందున కుటుంబం ఎందుకు బాధపడాలి? అపాయింట్మెంట్ ఆర్డర్ తర్వాత వచ్చినందున కటాఫ్ తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న ఎవరైనా పెన్షన్ ప్రయోజనాలను ఎందుకు కోల్పోతారు? ఈ ప్రశ్నలు అదృశ్యం కాలేదు. ఉద్యోగుల సంస్థలు వాటిని పెంచడం కొనసాగించాయి. ఈ కేసులను పరిశీలించాలని సిబ్బంది ప్రతినిధులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. కారుణ్య నియామకాలు సాధారణ రిక్రూట్మెంట్ ప్రక్రియను అనుసరించినందున సమస్య చాలా ముఖ్యమైనది. రెగ్యులర్ రిక్రూట్మెంట్లో సాధారణంగా పబ్లిక్ నోటిఫికేషన్ లేదా ప్రకటన ఉంటుంది. రిక్రూట్మెంట్ టైమ్లైన్ను సులభంగా గుర్తించవచ్చు. కానీ కారుణ్య నియామకాలు వేరు. పబ్లిక్ ప్రకటన లేదు, ఖాళీలను ప్రకటించే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదు. ప్రభుత్వోద్యోగి దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత కుటుంబం దరఖాస్తుపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అది ప్రాక్టికల్ సమస్యను సృష్టించింది. ప్రకటన లేనట్లయితే ఎవరైనా పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందాలా వద్దా అని ఏ తేదీ నిర్ణయించాలి? ఈ ప్రశ్న చాలా కాలం వరకు అపరిష్కృతంగా ఉండిపోయింది. అప్పుడు ఒక ముఖ్యమైన పరిణామం వచ్చింది. ఫిబ్రవరి 2025న జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పెన్షన్ వ్యవహారాలను నిర్వహిస్తున్న కార్యదర్శి ముందు సిబ్బంది పక్షం మరోసారి ఈ సమస్యను గట్టిగా లేవనెత్తింది. వారి అభ్యర్థన సూటిగా ఉంది. ఒక కుటుంబం ఇప్పటికే కారుణ్య అపాయింట్మెంట్ దరఖాస్తును 1 జనవరి 2004కి ముందు సమర్పించినట్లయితే ఆ ఉద్యోగులు అపాయింట్మెంట్ తర్వాత జరిగినందున పాత పెన్షన్ స్కీమ్ కవరేజీని కోల్పోకూడదు. ఆందోళనను నిశితంగా పరిశీలించారు. ఈ ప్రతిపాదన వివిధ ప్రభుత్వ శాఖలకు చేరింది. వ్యయ శాఖతో సంప్రదింపులు జరిగాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కూడా ఈ అంశాన్ని పరిశీలించింది. అధికారులు 3 మార్చి 2023న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంతో సహా మునుపటి సూత్రాలను అధ్యయనం చేశారు. వివరణాత్మక చర్చలు మరియు అంతర్మంత్రిత్వ శాఖల సంప్రదింపుల తర్వాత ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబడింది. మరియు ఈ నిర్ణయం ఈ కేసులను పరిశీలించే విధానాన్ని మారుస్తుంది. కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకునే తేదీనే కీలక తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. అవును, అర్హతగల కుటుంబ సభ్యుడు కారుణ్య అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ ఇప్పుడు నిర్ణయాత్మక అంశంగా పరిగణించబడుతుంది. ఒకవేళ దరఖాస్తుదారు ఆ తేదీన పరిగణించబడటానికి అర్హులు. ఇది ఒక సాధారణ వాక్యంలా అనిపించవచ్చు, కానీ చాలా కుటుంబాలకు
ఇది సమాధానాన్ని స్వీకరించడానికి సంవత్సరాల నిరీక్షణను సూచిస్తుంది. దీని అర్థమేమిటో మనం అర్థం చేసుకుందాం. అర్హతగల కుటుంబ సభ్యుడు 31 డిసెంబర్ 2003 లేదా అంతకుముందు కారుణ్య నియామకం కోసం దరఖాస్తును సమర్పించారని అనుకుందాం. కాని పరిపాలనా విధానాల కారణంగా జనవరి 2004 తర్వాత నియామకం జారీ చేయబడింది. తాజా సూచనల ప్రకారం ప్రభుత్వం యొక్క మునుపటి నిర్ణయాల ద్వారా వర్తించే పాత పెన్షన్ స్కీమ్ కవరేజ్ సూత్రాల ఆధారంగా సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021 కింద అటువంటి కేసులను ఇప్పుడు పరిగణించవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఈ కారుణ్య అపాయింట్మెంట్ కేసులలో అపాయింట్మెంట్ తేదీ కంటే ఇప్పుడు దరఖాస్తు తేదీ చాలా ముఖ్యమైనది. ఉద్యోగులు మరియు యూనియన్లు సంవత్సరాలుగా ఎత్తిచూపుతున్న అతిపెద్ద ఆందోళనలలో ఒకదానిని ఇది తొలగిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన షరతు ఉంది. దరఖాస్తు సమర్పించిన తేదీ నాటికి దరఖాస్తుదారు కారుణ్య నియామకానికి అర్హత కలిగి ఉండాలి. ఈ షరతు తప్పనిసరిగా ఉంటుంది. ఈ కొత్త స్పష్టీకరణ ప్రతి కేసుకు వర్తించే సంపూర్ణ ప్రయోజనం కాదు. దరఖాస్తు చేసే సమయానికి అర్హత ఇప్పటికే ఉన్న చోట ఇది వర్తిస్తుంది. ఇటువంటి కారుణ్య నియామక కేసులను పరిశీలించేటప్పుడు ఈ సూచనలను పాటించాలని ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు మరియు విభాగాలకు కూడా ఆదేశించింది. అంటే ప్రతి సంబంధిత విభాగం ఇకపై కేవలం తరువాతి నియామక తేదీపై ఆధారపడకుండా ఈ సవరించిన సూచనల ప్రకారం అర్హులైన కేసులను పరిగణనలోకి తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నిర్ణయం ఏకాంతంగా తీసుకోబడలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా వ్యయ విభాగంతో సంప్రదించిన తర్వాత ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. భారత ఆడిట్ మరియు ఖాతాల విభాగం ఉద్యోగుల కోసం రాజ్యాంగం ప్రకారం అవసరమైన విధంగా కాంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాతో కూడా సంప్రదింపులు జరిగాయి. ఇది ఈ నిర్ణయానికి అదనపు పరిపాలనా ప్రాముఖ్యతను ఇస్తుంది. చాలా కుటుంబాలకు ఇది కేవలం పెన్షన్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది గుర్తింపుకు సంబంధించినది. నిర్ణీత కాలపరిమితిలోగా ప్రభుత్వాన్ని సంప్రదించిన కుటుంబాలపై ప్రభుత్వ ప్రక్రియలలో జాప్యం అన్యాయంగా ప్రభావం చూపకూడదనే గుర్తింపు. చాలామంది కారుణ్య నియామక లబ్ధిదారులు తమ కేసును ఎప్పుడైనా పునఃపరిశీలిస్తారా లేదా అని సంవత్సరాల తరబడి ఎదురుచూస్తూ గడిపారు. కొంతమందికి ఇప్పుడు కొత్త ఆశ చిగురించవచ్చు. ఇతరులకు సవరించిన సూచనల ప్రకారం వారి అర్హతను సమీక్షించుకోవడానికి వారి శాఖకు చివరకు ఒక అవకాశం లభించవచ్చు. మీరు లేదా మీకు తెలిసిన వారు 1 జనవరి 2004 తర్వాత కారుణ్య ప్రాతిపదికన నియమించబడి వాస్తవానికి 31 డిసెంబర్ 2003 లేదా అంతకు ముందు దరఖాస్తును సమర్పించి ఉంటే ఈ పరిణామంపై జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. అందుబాటులో ఉన్న అన్ని రికార్డులను సేకరించడమే మొదటి ఆచరణాత్మక చర్య. అసలు కారుణ్య నియామక దరఖాస్తు కాపీలను భద్రపరచుకోండి. దరఖాస్తు తేదీకి సంబంధించిన రుజువును భద్రపరచండి. నియామక ఉత్తర్వులు, అర్హత పత్రాలు మరియు శాఖ నుండి అందిన ఏవైనా సమాచారాలను భద్రపరచండి. అవసరమైతే ఈ కొత్త సూచనలు మీ నిర్దిష్ట కేసులో ఎలా వర్తిస్తాయో అర్థం చేసుకోవడానికి సంబంధిత మంత్రిత్వ శాఖను లేదా విభాగాన్ని సంప్రదించండి. అదే సమయంలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లు లేదా అసంపూర్ణ సమాచారంపై ఆధారపడకపోవడం ముఖ్యం. ఈ ఉత్తర్వు నిర్దిష్టమైనది. ఇది కారుణ్య నియామకాలకు సంబంధించినది. ఇది దరఖాస్తు తేదీతో ముడిపడి ఉంది. అంతేకాకుండా ఆ తేదీన ఉన్న అర్హతపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతి కేసు కూడా సంబంధిత శాఖ నిర్వహించే అధికారిక రికార్డుల ప్రకారం పరిశీలించబడుతుంది. అయినప్పటికీ బాధితులైన అనేక కుటుంబాలకు ఈ నిర్ణయం వారు చాలా కాలంగా వినాలని ఎదురుచూస్తున్న ఒక విషయాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు న్యాయం ఒక నాటకీయ ప్రకటన ద్వారా రాదు. కొన్నిసార్లు అది ఒక అధికారిక ఉత్తర్వులో జాగ్రత్తగా ఎంచుకున్న ఒక వాక్యం ద్వారా నిశ్శబ్దంగా వస్తుంది. ఏ తేదీ ముఖ్యమో మార్చే వాక్యం, ఒకరి పింఛనును మార్చగల వాక్యం, మరియు బహుశా ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ప్రభుత్వ పట్టికలో ఇంకా చోటు దొరకవచ్చని వేలాది కుటుంబాలకు గుర్తుచేసే వాక్యం. ఇప్పుడు అసలు ప్రశ్న ఈ సమస్యను గుర్తించారా లేదా అనేది కాదు. ప్రశ్న ఏమిటంటే ఎప్పటినుంచో తాము అర్హులమని నమ్ముతున్న ప్రయోజనాన్ని అర్హులైన ఎన్ని కుటుంబాలు చివరకు అందుకుంటాయి?
ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో పంచుకోండి. మీ ప్రశ్నలను కింద కామెంట్ చేయండి మరియు వాస్తవ ఆధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.